గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే, భక్తిలో శక్తి ఉందని, శక్తిని మనం ఆశ్రయిస్తే పొందగలమని, మన అనుభవంలో చూడగలమని, ప్రజలకు కూడా అనుభవంలో తేగలమని దాని అర్థం. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడు దానికి ముందు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. గంటన్నర ప్రసంగం చేశాడంటే ఇంకా అయ్యగారు ప్రార్థన ఏం చేస్తాడు? ఆ పూటకి అయ్యగారుల సంగతి చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం ఓకే, సేవకులకే నాకైనా నేను కూడా చెంప కొట్టుకొని చెప్పుకోవాలి ఈ విషయం. నేనేం పెద్ద ఏదో స్పెషల్ అని, లేకపోతే వాళ్ళే తక్కువ అని, లేకపోతే వినేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు ఇది తక్కువ అని కాదు. ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకొని, లెంపలేసుకొని, బుద్ధి తెచ్చుకొని సరి చేసుకోవాల్సిన సంగతి నేను కొట్టుకొని మరీ చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం చేసి మిగిలిన రోజులు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఏం చేయమని ఇచ్చాడంటే, శక్తిని ఆశ్రయించండి రా, మోకాళ్ళు వేసి శక్తి పొందుకోండి. నా ప్రభావం సమాజం మీద పని చేయాలంటే వచ్చి మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ఏం చేయాలి? భూమి మీద పని చేస్తున్న దురాత్మలను బంధించాలి. బలవంతుడైన వాని మొదట బంధించితేనే కానీ వాని ఇంటిని దోచుకోవటం కుదరదన్నట్టు దేవుని వాక్యం మత్తయి సువార్త 18:18 అక్కడ చెప్తున్నాడు ఏమని? బలవంతుడైన వాని మొదట బంధించాలి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అక్కడ బంధించబడును, మీరు దేని విప్పుతారో ఇక్కడ నేను విప్పుతానని దేవుడు మాట్లాడాడు. రెండు చేయాలి. ఒకటి దయ్యపు శక్తులను బంధించాలి, రెండవది దేవుని శక్తి దిగివచ్చున్నట్లు ప్రార్థించాలి. అది నీ బ్రతుకులోకి దిగి రావాలి, నా బ్రతుకులోకి దిగి రావాలి, సమాజంలోకి దిగి రావాలి, ప్రజలలోకి దిగి రావాలి, సంఘాల్లోకి దిగి రావాలి, పరిచర్యల్లోకి దిగి రావాలి. అప్పుడు నువ్వు పల్లెటూరులో చేస్తావో, పట్టణంలో చేస్తావో, వీధిలో చేస్తావో, వాడలో చేస్తావో, దేవుని ప్రభావం అనేది అక్కడి నుంచి అక్కడికి దిగొచ్చి అక్కడి నుంచి పనిచేయటం మొదలు పెడితే పరిగెత్తుకొచ్చి సాష్టాంగ పడతారు, బోర్ల పడతారని చెప్పా కదా. అప్పుడు జరిగిద్ది అన్యజనులు వచ్చి లోపల దేవుని సన్నిధిలో సాష్టాంగ పడటం అనేది శక్తి చూసినప్పుడు జరిగిద్ది. దేవుని శక్తి, దేవుని కార్యరూపం దాల్చినప్పుడు, దేవుని ప్రభావం అన్యజనులు అనుభవించినప్పుడు అప్పుడు ఇక మాట్లాడే సౌండ్ ఉండదు దేవుడికి. గడగడలాడుతూ వచ్చి మోకాళ్ళు వేస్తారు. వాళ్ళే సహకారులు అవుతారు, వాదించే వాడితో వాళ్ళే వాదిస్తారు. ఎవడురా నువ్వు మాట్లాడుతున్నావు? నేను చూశాను రా దేవుడి శక్తిని, నేను అనుభవించాను నా లైఫ్లో. ఓర అవతలికి నేను ఇక్కడ నిలబడేది, వాడే నిలబడతాడు సాక్షి. అలా ఇతరుల అనుభవంలోనికి దేవుని శక్తి ఎక్కడొచ్చింది? దేవుని పాదాలు పట్టుకొని గోజాడి మొత్తుకొని సమాజాల్లోకి ఉజ్జీవం వచ్చినట్లు దేవుని శక్తి దించేటువంటి భక్తులేరే, ప్రవక్తలేరే. అగ్ని లాంటి పరిచర్య ఏది? ప్రభావంతో కూడిన శక్తివంతమైన పరిచర్య ఏది? ఒక దశలో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చా నేను. అది నా అనుభవంలో చాలా కార్యాలు చూశాను. ఈరోజు కూడా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నా, అయినా లెంపలేసుకుంటున్నా ఇంకా చెయ్యాలి అని. దేవుని శక్తి ఒరిజినల్ గా దిగి రాకపోతే సమాజాలు ఉజ్జీవానికి నోచుకో. ఈ రాత్రి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు.